హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వంకాయ రైస్ చూపిస్తున్నానండి. లంచ్ బాక్స్ కానీ లేదా ఏం కర్రీ చేయాలో తోచినప్పుడు సింపుల్గా ఇలాగా వంకాయలు వేసి మనం రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ ఏం లేకుండా ఉట్టిదే తినేసేయచ్చు, లేదా మనము పెరుగు చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి చెక్క, లవంగా, అలాగే బిర్యానీ ఆకు, నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ వేసుకుంటున్నానండి. ఈ ఆనియన్ కాస్త మగ్గించుకోవాలి. ఆనియన్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలాగా దీన్ని కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటాలు యాడ్ చేసుకోవాలండి. టమాటాలు వేసిన తర్వాత ఇందులోనే సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకొని టమాటాలని మగ్గించుకోవాలి. మనము టమాటాలను వేసిన వెంటనే ఉప్పు వేస్తే టమాటా అనేది తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు దీన్ని లిడ్లో వచ్చేసి టమాటాలను మగ్గించుకోవాలి. కాసేపటికి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. వంకాయ ముక్కల్ని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో యాడ్ చేసి పెట్టుకోవాలి. వంకాయ ముక్కలన్నీ వేసి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇవంతా కూడా బాగా కలిపి వంకాయ ముక్కలను కాస్త మగ్గించుకోవాలండి. చూడండి, వంకాయ ముక్కలు ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారము, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కారము, ధనియాల పొడి మనము వంకాయ ముక్కలకు వేసిన తర్వాత లిడ్లో వచ్చేసి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, ఇలాగా బాగా మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకొని ఎసరికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. నేను 2.5 రైస్ కప్ తీసుకున్నానండి బియ్యము, దానికి సరిపడా వాటర్ పోసుకుంటున్నాను. 1కి 2 చొప్పున అండి. ఇలాగా మొత్తం వాటర్ పోసుకొని ఎసరు మరిగేంత వరకు పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో. మనము సేమ్ ప్రాసెస్ కుక్కర్లోనే చేసేలాగైతేనా ఇదే స్టేజ్లో నానబెట్టుకున్నటువంటి రైస్ కూడా వేసి ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకోవాలండి. నేను సపరేట్ చేస్తున్నాను కాబట్టి ఇలాగా ఎసరు మరిగిన తర్వాత అరగంట ముందే నానబెట్టుకున్నటువంటి రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే సపరేట్ చేసుకుంటున్నాం కదండి కుక్కర్లో విజిల్స్ పెట్టకుండా. ఇలాగా ఎసరు మరిగేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. చూడండి, వన్స్ ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టుకోవాలండి. 8 to 10 మినిట్స్ పెట్టుకోవాలి మనము రైస్ అయ్యేంత వరకు. మధ్యలో ఒకసారి కలిపితే మనకు అడుగంటే ఛాన్స్ ఉండదండి. చూడండి, మధ్యలో నేను ఒకసారి కలుపుతున్నాను. ఇలా కలిపి లిడ్ క్లోజ్ చేసి మరో 5-6 నిమిషాలు ఉంచుకోవాలి. నార్మల్ రైస్ లాగే అండి, మనం సరే ఎలా పెట్టుకుంటామో అలాగ రైస్ చేసుకోవాలి. చూడండి, మనకు రైస్ కంప్లీట్ అయితే ఇలాగ మనము ఒక గరిటె గుచ్చితే ఏమీ అంటుకోకుండా వస్తుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయిపోయినట్లు. అంతే అండి, చాలా ఈజీగా వంకాయ రైస్ రెడీ అయిపోతుందండి. లంచ్ బాక్స్ కానీ లేదా ఏం కర్రీ చేయాలో తోచినప్పుడు కానీ ఇలా ఈజీగా ఈ వంకాయ రైస్ ట్రై చేయండి. ఉట్టిదే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఓకే అండి, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, మరి ఈ వంకాయ రైస్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.